ఏమే మొగుడుతో పక్కన కూర్చుని మరి వంట చేయించుకుంటున్నా? నీకెంత కూడా బాధ లేదానే? మీ బాధ సగం తగ్గిద్దామనేనండి నేను కంప్లీట్ గా నాన్ వెజ్ మానేద్దాం అనుకుంటున్నా. దానికన్నా తినడం మానే, దరిద్రం వదిలిపోద్ది. చా ఊరుకోండి. ఒకవేళ నేను నాన్ వెజ్ తమ్మని పట్టుబట్టినా కూడా మీరు అస్సలు తేవద్దు. నేను పూర్తిగా వెజిటేరియన్ అయిపోతా. అది ఈ జన్మలో జరగదు. ఏ రోజు నా బ్రెయిన్ తింటానే ఉంటాగా. మిమ్మల్ని పెళ్లి చేసుకుని పిచ్చిదాన్నయ్యాను. నేను మాత్రం నిన్ను చేసుకునేమన్నా అంబానీ అయ్యానా? ఇదిగో వంట అయ్యా. ఆ పనైనా సరిగ్గా నేర్చుకొని తగలబెట్టండి. ఏ 5 స్టార్ హోటల్లోనో షెఫ్ గా పంపిస్తే బోల్డర్ డబ్బులన్నా వస్తాయి. షెఫ్ గా జాయిన్ చేస్తావా? అయ్యారు మార్కెట్కి వెళ్ళాలి, బండి తలిమియండి. ఇదిగో అయ్యారు ఈ సైకిల్ తలం, నిన్ను అడిగిన బండి తలమండి. ఊరే అంజి 1/2 లీటర్ పాలు లీటర్ చేయొచ్చు కానీ లీటర్ పెట్రోల్ 2 లీటర్లు చేయలేము తెలుసా? తెలుసు. మరి తెలుసు అని చెప్పి ఎదవ తెప్పలా మొక్క వేసుకుని చూస్తావేట్రా? ఓ పక్క పెట్రోల్ రేట్లు పెరిగిపోతుంటే నీకు బండి కావాలరా? సైకిల్ మీద పో. అలాగంటే గ్యాస్ రేట్ కూడా పెరిగిపోతుంది, దానికి ఏం చేస్తారు? గ్యాస్ సిలిండర్ అటక మీద పడేసి పుల్లలు పోయి పెడతా. కంగారు పడక ఆ పుల్లలు కూడా ఊరు నుండి నీ చేత తెప్పిస్తా. అయ్యగారు పెట్రోల్ రేటు పెరగడమే కాదు తగ్గుతుంది కూడా. చే మాకు తెలరా, రూపాయి పెంచితే ₹1 తగ్గిస్తారు. రే పెరిగేదాన్నే ధర, బాధ పెట్టేదాన్నే భార్య అంటారా? వీటిలో ఏ మార్పు ఉండదు. నోరు మూసుకుని సైకిల్ మీద వెళ్ళు, ఎక్సర్సైజ్ అన్న అవుద్ది. ఎలా చూసించోలే. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను కాజా ఫైనాన్స్ కంపెనీ నుండి కాజల్ని మాట్లాడుతున్నాను. నెహారా శ్రీనివాస్ గారితో నేను మాట్లాడేది? అవును చెప్పండి సార్. మా కాజా ఫైనాన్స్ కంపెనీ నుండి మీకు 4-in-1 సూపర్ కార్డ్ అప్రూవ్ అయింది సార్. దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు దీన్ని ఈఎంఐ కార్డ్, క్రెడిట్ కార్డ్, లోన్ కార్డ్, డెబిట్ కార్డ్ కింద కూడా వాడుకోవచ్చు సార్. దిస్ ఈస్ 4-in-1 కార్డ్ సార్. ఓహో అంతే కదా సార్, ఈ కార్డ్ యూస్ చేసుకుని మీరు అవసరానికి డబ్బులు కూడా తీసుకోవచ్చు. అలా తీసుకున్న డబ్బులకి మీరు వడ్డీ కూడా కట్టక్కర్లేదు, ఇంట్రెస్ట్ ఫ్రీ సార్. మీ కార్డ్ లిమిట్ 2 lakhs సార్. దాంట్లో 28% వరకు క్యాష్ తీసుకోవచ్చు సార్. మీరు ఓకే అంటే మా ఎగ్జిక్యూటివ్ మీకు కార్డ్ అందజేస్తాడు సార్. కాజల్ ఇంతకీ నేను ఎంత క్యాష్ తీసుకోవచ్చు? 28% సార్. ఒక్క నిమిషం సార్, నేను క్యాల్కులేట్ చేసి చెప్తాను. 28% అంటే 56,000. మళ్ళీ దీనికి క్యాల్కులేషన్ ఎందుకులే అమ్మా? ఒక్క నిమిషం సార్. అవును సార్, 56,000 ఓకే చేసేయమంటారా? చేసేద్దాం. ఓకే చేసే ముందు నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి కాజల్. ఇప్పుడు ఈ 56,000కి ఛార్జెస్ ఎంత? అప్ టు 50 days నో ఇంట్రెస్ట్ సార్. ఇట్స్ టోటల్లీ ఇంట్రెస్ట్ ఫ్రీ సార్. ఓహో అలా అయితే 50 రోజుల తర్వాత ఇంట్రెస్ట్ ఎంత? ఓన్లీ 4% సార్. ఓన్లీ 4%ఏనా? ఇది పర్ మంత్ పర్ ఇయరా? పర్ మంత్ సార్. చూడు కాజల్, నెలకు 4% అంటే సంవత్సరానికి ఎంతో తెలుసా? ఒక్క నిమిషం సార్, నేను క్యాల్కులేట్ చేసి చెప్తా. ఇది చిన్న లెక్క, 48% అవుద్ది. అంటే 56,000కి ఎంత అవుద్దో తెలుసా? ఒక్క నిమిషం సార్, చూసి చెప్తా. ఇది చూడాల్సిన అవసరం లేదు, ఇది చిన్న లెక్కే. సంవత్సరానికి 28,000కి కొంచెం తక్కువ. ఒక్క నిమిషం సార్. ఇట్స్ 26,880 సార్. అదేలే కాజల్, ఇది ఓన్లీ 1 సంవత్సరానికి. అదే 2 సంవత్సరాలకి అయితే 55,000. 56,000 క్యాష్ తీసుకుని 27,000 వడ్డీ కడితే ఆడ అసలు బాగుపడతాడా? కానీ 50 రోజులు దాటితేనే వడ్డీ సార్. 50 రోజుల్లోపు అయితే ఇంట్రెస్ట్ ఫ్రీ. అబ్బా కానీ కాజల్, ఈ 50 రోజుల వరకు దీనికి ప్రాసెసింగ్ ఫీజు ఎంత? 0 ప్రాసెసింగ్ ఫీ సార్, అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ ఫ్రీ. అలా కాదు కాజల్, దీనికి కూడా ఏదో ఛార్జ్ ఉంటుంది. ఛార్జ్ లేకుండా ఇవ్వడానికి మీరు ఏమైనా చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారా? ఆ ఛార్జ్ ఎంతో చెప్పు. సార్ పూర్తిగా ఫ్రీ సార్. లేదు కాజల్, తప్పకుండా ఉంటది. సర్వీస్ ఛార్జో, ట్రాన్సాక్షన్ ఛార్జో, లేదా 1 టైం ఫీజో, ఇలాంటి పేరుతో ఏదో ఒకటి ఉంటది. కాస్త ఓపెన్ గా చెప్పు. సార్ అవేం లేవు సార్, ఇంట్రెస్ట్ ఫ్రీ సార్. అవునా? అయితే నాకు ఈ కార్డు వద్దులే, థ్యాంక్ యూ. సార్ 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 ఎందుకు సార్ ఇలా చేస్తారు? మంచి ఆఫర్ సార్, తీసుకోండి సార్. లేదు కాజల్, ఏదో ఒకటి దాచిపెట్టే వాళ్ళతో నేను డీల్ చేయను. మీరేదో దాస్తున్నారు. సార్ మీరు అనుకున్నట్టు ఛార్జీలు ఏం లేవు సార్. కానీ ఒకటి ఉంది సార్, 1 టైం హ్యాండ్లింగ్ ఛార్జ్ సార్. అది కేవలం 2.5% సార్. కార్డుకి యాన్యువల్ ఫీజు ఎంత? ఓన్లీ 499 per year సార్. ప్లస్ సర్వీస్ ట్యాక్స్. ఎస్ సార్, 499 ప్లస్ సర్వీస్ ట్యాక్స్. అంటే నేను 56,000 క్యాష్ తీసుకుంటే 50 రోజుల్లో దాదాపు 2,000 మీకు ముందే కట్టాలన్నమాట. ఒక్క నిమిషం సార్, చూసి చెప్తా. అవసరం లేదు. 2.5% ప్లస్ 499 ప్లస్ సర్వీస్ ట్యాక్స్ కలిపితే అంతే వస్తుంది. అవును సార్. కాజల్, ఒక విషయం చెప్పనా? మీ మాటల బట్టి చూస్తుంటే కనీసం మీరు MBA లేదా PG చేసి ఉంటారు కదా? MBA సార్. MBA చదివి మీరు చేస్తుందేటో తెలుసా? పచ్చి మోసం, దగ. వీటి గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఇన్ని ప్రశ్నలు ఎత్తే మీరు ఆ 2,000 గురించి చెప్పారు. అదే ఏ రైతుకో, చిన్న కంపెనీలో పనిచేసే చిన్న ఉద్యోగికో మీ కాజా కంపెనీ కార్డు అంటగట్టేటప్పుడు ఈ విషయాలన్నీ దాచి అంటగట్టేస్తారు కదా?
వాళ్ళు కూడా కార్డు ఉంది కదా అని చెప్పేసి ఏ పండక్కో లేదా ఏ ఎరువులు కొనడానికో మీ దగ్గర డబ్బులు తీసుకుని దానికి వడ్డీ కట్టడానికి రైతు అయితే ఓ 6 నెలల ఆదాయం, ఏదో చిన్న ఉద్యోగం అయితే ఆ నెల జీతం మీకు కట్టేసి వాళ్ళు ఇల్లు గడవడానికి మళ్ళీ ఎవరో ఒకరి దగ్గర అప్పు చేసి అలా అప్పులు ఊబిలోకి కూరుకుపోతారు. ఇదంతా ఎందుకు? మీ టార్గెట్లు మీరు రీచ్ అవడానికి. దాదాపు 100 కార్డుల టార్గెట్లో 90 కుటుంబాలని ఇలా అప్పులు ఊబిలోకి నెడుతున్నారన్నమాట. అదేం లేదు సార్, కార్డ్ డెలివరీ చేసే ముందు మా ఎగ్జిక్యూటివ్స్ కస్టమర్స్ కి అన్ని డీటెయిల్స్ చెప్తారు సార్. చూడు కాజల్, కస్టమర్ ఇస్ ద వన్ హూ కీప్స్ ద కస్టమ్. Custom is the traditional and acceptable behavior in society. So, customer is keeping acceptable behavior, but our behavior as a salesperson is socially acceptable. నాకు తెలిసి గత సంవత్సరం ఒక ఫేమస్ ఫైనాన్స్ కంపెనీ 43,000 కోట్ల రూపాయలను ఆర్జించింది. ఈ 48% వడ్డీ ఈ సంవత్సరం కొన్ని కొత్త ప్రొడక్ట్స్ తో 86,000 కోట్ల రూపాయలు సంపాదించబోతుంది. 2022లో 2 లక్షల కోట్ల రూపాయలు ఆర్జిస్తుంది. ఈ కంపెనీ అనే కాదు, వైసీఐ అయినా, FDFC అయినా, తొటాక్ అయినా అందరూ ఇంతే. ఎవడో ఒకరిని కోటీశ్వరుని చేయడానికి మళ్ళాంటి చదువుకున్న వాళ్ళం ఎంతమందిని మోసం చేద్దాం? చిన్నప్పుడు 10వ తరగతి వరకు ప్రేయర్లో నిలబడి భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిరోజు ప్రతిజ్ఞలు చేసి చదువు అయ్యాక వాళ్ళనే దోచేస్తున్నాం. ఇదే ఏ నాలియానో గిరవ మోడీనో చేస్తే వాళ్ళని దేశద్రోహులు అంటాం. మనం చేస్తే టార్గెట్ అచీవ్మెంట్ అని స్టైల్ గా ఇంగ్లీష్ లో కాలర్ లాగవేస్తాం. సార్ మీరేమనుకోండి అంటే ఒక ప్రశ్న అడగనా? అడుగు కాజల్. సార్ ఈ 4-in-1 కార్డ్ అమ్మడమే నా ఉద్యోగం, 48% వడ్డీ. నిజాలు చెప్తే ఎవరు కొంటారు సార్? సింపుల్ కాజల్, అసలు ప్రజలను దోచుకునే ఇలాంటి కంపెనీలో పనిచేయడం అవసరమా అని ఆలోచించు. బ్రతకడానికి ఉద్యోగం గానీ ఉద్యోగమే బ్రతుకు కాకూడదు. సార్ ఇంతకీ మీరేం చదువుకున్నారు సార్? లోక జ్ఞానం. లేకపోతే మన కార్డు అంట కట్టేద్దాం చూస్తుందా? అమ్మునా సాంబారు. చంపేశాడు, దీనికి అర్జెంటుగా ఫోన్ చేయాలి. హలో, ఏమే మీ ఆయన ఏంటి అలా ఉన్నాడు? ఏమైంది? ఏం అవ్వడం ఏంటి, నువ్వు అడగమన్నట్టే అడిగాక అర్థమైంది. ఏమని? ఈ దిక్కుమాలిన ఉద్యోగం మానేయాలని. అంటే క్రెడిట్ కార్డ్ కూడా తీసుకోనన్నాడా? సరే నువ్వు ఫోన్ పెట్టే, నేను చెప్తాను. ఈ పెట్రోల్ రేట్ ఒకటి ఇష్టం వచ్చినట్టు పెరిగిపోద్ది. కనీసం మొబైల్ అన్న ఛార్జింగ్ తో పనిచేస్తున్నాయి కాబట్టి సరిపోయింది. అవి కూడా ఏ పెట్రోల్ తోనో డీజిల్ తోనో పనిచేసేటట్టు అయితే సగం జనాభా రోడ్డు మీద అడిపోయేవారు. ముందు టీవీ కట్టేయాలి. క్రెడిట్ కార్డ్ కోసం ఫోన్ చేస్తే వద్దన్నారంట. ఓసారి నీ ఫోన్ ఎలా ఇవ్వే? ఇవ్వు. హాయ్ కాజల్, ఎలా ఉన్నావే? నాకేంటే ఇలా కార్డ్ బుక్ చేస్తే చాలు అలా కమిషన్ వచ్చేస్తుంది, మన లైఫ్ హ్యాపీ. అవును కదా. ఏమే, మా ఆయన నంబర్ పంపిస్తాను, ఒక్క కార్డు తీసుకునేలా చేయవే. అదన్నా నా షాపింగ్ కి వాడుకుంటాను. ఓస్ అంతేనా? నేను నంబానికి కూడా అవసరం లేకపోయినా ఆఫర్స్ చెప్పి కార్డ్ అంటగట్టదు. నీ ఆయన ఎంత జూజూబి. నువ్వు నెంబర్ పంపు, నేను చూసుకుంటా. నీ కార్డ్ కన్ఫర్మ్. అయితే నీకు పార్టీ కన్ఫర్మ్. నీ ఫోన్లోనే రికార్డింగ్ పెట్టా. ఏంటే నాతోనే కార్డు కొనిపించేస్తావా? మా అంతో పెట్టుకోకు. నువ్వా వీడేంటి ఇక్కడున్నాడు? కష్టపడుతున్నట్టున్నాడు. వచ్చేద్దాం. నిన్ను ఎక్కడో చూశానురా, కానీ గుర్తు రావట్లేదు. నాకు గుర్తుందిలే, ఎందుకంటే మర్చిపోయేంత మామూలు మోహం కాదు కాబట్టి. ఒకసారి కట్టేసుకో. కళ్ళు కవర్లో పెట్టుకుని నడుస్తున్నాయంట్రా. ఏనుగంత బండి వస్తున్నా కనబడతలే. ఏనుగు కనబడతలేదు గానీ ఏనుగు మీద ఎలక బండి కనబడుతుంది. అవును, గుడ్డోడు బండి ఎలా వెళ్తున్నావు? గుడ్డోని కాదురా. మరి ఆ కళ్ళు చూడు, ఇది రోడ్డు కనబడుతుంది. మా అయ్యగారు అనుకున్నా ఆయలాంటి పిచ్చలు రోడ్డు మీద చాలా మంది తిరుగుతున్నారు అనమాట. ఆయన అంతే, ఆయన తప్పున్నా నన్నే తిరుగుతుంటాడు. ఎవర్రా మీ అయ్యగారు? ఉన్నాలే, జీతం పెంచడు, నన్ను వదలడు. ఓరే నువ్వెందుకు వచ్చావు ఎక్కడికి? కోళ్ళను కసిగా పీకు తింటున్న కొండ ముచ్చు అని టీవీలో చెప్తే చూద్దామని వచ్చా. కంగారు పడుకు, మా అయ్యగారు ఫ్యామిలీతో వచ్చా. ఒరే, నిన్ను భరిస్తున్న అయ్యగారు ఎవరో ఒకసారి చూపించరా, చూసి దండం పెట్టుకుంటా. ఆయన మమ్మల్ని భరించడం కాదు, మేమే ఆయన భరిస్తున్నాం. అదిగో అక్కడున్నాడు. అరా శ్రీనివాసు, కొంచెం ప్యాన్ చేసుకో. రాజ్ కుమారి, వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారేంటి?
మా అయ్యగారు మా అమ్మగారు రా పరిచయం చేస్తా. నువ్వు వెళ్ళు, నేను వస్తా. సర్లే నువ్వు వెళ్ళు, నేను చిచ్చు వేస్తా. అమ్మో ఈయన ఫోన్ చేస్తాడేంటి? బాస్ భగవంతుడికి ప్రణామాలు. నామాలు నామాలు. కుమారి, నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి రాగలవా? పాప మీ పిల్ల నా తాగుబోతు మొగుడు మళ్ళీ కొడుతున్నట్టున్నాడే. అర్థమైందమ్మా, నువ్వు ఆఫీస్కి రాకు. ఓకే బాస్. ఏమండి అరవటం వల్ల కొంచెం అరిగిపోయింది, ఒక స్వీట్ చెప్పండి. ఏ స్వీటు? డబల్ కా మీఠా. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుంది? బాస్ మీరేంటి ఇక్కడ? నేనే తీసుకొచ్చిందండి మిమ్మల్ని చూపిద్దామని.